నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గుడ్డిగానే రిజిస్ట్రేషన్లు. ఆన్లైన్లో ఇంటి నెంబర్ లేకుండానే తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటూ బాధితులు ఆందోళన. వద్దని దరఖాస్తు చేసిన మరుసటి రోజు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు మనోవేదన. ఇక అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయిస్తానని ఒప్పుకొని దాటవేస్తున్నారని బాధితులు గగ్గోలు పడుతూ ఉన్నారు. నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గుడ్డిగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే తప్పుడు ధృవపత్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు సర్వే నెంబర్ కూర్పు హద్దుల మార్పులు చేపట్టడంతో తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. విలువైన భూములను ఇలా పక్కదారి పట్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లేకుండా కుటుంబాలు రోగాల బారిన పడుతున్నాయని వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లోని నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రామ్ నర్సయ్య, పెండ్యాల మహేందర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జనవరి 27వ తేదీన ఓ వ్యక్తి తప్పుడు ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయని, చేయకూడదని అట్లాంటి నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వినతి పత్రం సమర్పిస్తే రీసెర్చ్ కాపీ ఇచ్చాక మరుసటి రోజు అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా గ్రామంలో పంచాయతీలకు దారితీస్తుందని వారు మనోవేదన చెందుతున్నారు. ఇక నల్లబెల్లి మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న హైవే 365కి అతి సమీపంలో ఉన్న మెయిన్ రోడ్ బిట్టును సర్వే నెంబర్ 300లో 2007లో జన్ను సత్యానందం వద్ద నుండి ఈ 4 గంటల చొప్పున కొనుగోలు చేశామని, 4 గుంటల చొప్పున. ఇక తద్వారా 2017 వరకు పహాన్లోని నమోదు చేసుకొని అట్టి భూమిని ఇతరులకు కౌలుకు సైతం ఇచ్చామని వారు పేర్కొన్నారు. ఇక 2017లో జన్ము సత్యానందం కొడుకు శనిగరం శివార్లో ఉన్న వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించకుండానే దొంగ ఇంటి నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఆపై సవరణ పేరుతో 2026లో జనవరి 28 తేదీ నాడు అదే ఇంటి నెంబర్తో 4 గుంటల భూమి ఉండాల్సి ఉండగా మా హద్దులు మార్చి 6 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని శనిగరం గ్రామంలోని 232 ఇంటి నెంబర్ లేకపోయినప్పటికీ దొంగ ఇంటి నెంబర్తో తప్పుడు ధృవపత్రాలు సమర్పించి అధికారులను మభ్యపెట్టి రిజిస్ట్రేషన్ పట్టా చేసుకున్నారని బాధితులు కొత్తపల్లి రామ్ నర్సయ్య, పెండ్యాల మహేందర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విషయంపై నర్సంపేట సబ్ రిజిస్టర్ గిరిధర్ను కార్యాలయం వద్దకు వెళ్ళి ఈ నిలదీయగా డాక్యుమెంట్ రద్దు చేయిస్తానని దాటేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇక తద్వారా 60 లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముమ్మాటికి సబ్ రిజిస్టర్ తప్పే కొత్తపల్లి రామ్ నర్సయ్య. తప్పుడు ధృవపత్రాలతో, తప్పుడు హద్దులతో లేని ఇంటి నెంబర్తో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయకూడదని జనవరి 27 తారీఖున లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే 28వ తేదీ నాడే అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని, ఆపై సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా వేదనను వెలుబుచ్చితే వారం రోజుల్లో అక్రమ డాక్యుమెంట్లను రద్దు చేశారని హామీ ఇచ్చి 15 రోజులైనా స్పందించకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని ఉన్నతాధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయకపోతే కుటుంబాలు వీధిన పడాల్సి వస్తుందని రామ్ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది నిజంగా నవ్వేటట్టుంది. అక్రమంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి జనవరి 27 తారీఖు రోజు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే జనవరి 28 అంటే తెల్లారే కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే ఆ పని చేసిందంటే ఎంత నవ్వే విధంగా ఉందో ఇది. ఇక మా ఇంట్లో ప్రశాంతత లేదు. బాధితుడు పెండ్యాల మహేందర్ 2007లో కొని పహానీ మీదకి వచ్చి రిజిస్ట్రేషన్ పట్టా చేయించుకున్నాక మా ప్రత్యర్థి తప్పుడు ధృవపత్రాలను సమర్పించి అక్రమ పట్టా చేసుకోవడం ద్వారా మేము భూములను కోల్పోవాల్సి వస్తుందని, తద్వారా మా భార్య పిల్లలు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని, జ్వరాల బారిన పడి మనోవేదన గురవుతున్నామని జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్పై చర్యలు తీసుకోవాలని, మాకు తగిన న్యాయం చేయాలని ఉన్నతాధికారులను మహేందర్ కోరుతున్నారు. ఓకే, మహేందర్ ముచ్చట బాగానే ఉంది కానీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏది? సో ఇది ఇద్దరు అంటే ఆల్రెడీ ఒకరి పేరు మీద ఉండాల్సిన ఇల్లు లేకుండానే ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు 300 నెంబర్ సర్వేలో. సో మళ్ళీ ఇంకొకరి పేరు మీద కూడా అంటే ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సో ఇప్పుడు ఆ ల్యాండ్ ఇద్దరి పేరు మీద ఉంది. మరి ఎవరికి చెందుతుంది ఆ ల్యాండ్? ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వల్ల, తప్పుడు రిజిస్ట్రేషన్ల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. అది ఆ ల్యాండ్, ఆ ఫ్లాట్
ఏదైనప్పటికీ అది మాది అని చెప్పి మొరబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే అది ల్యాండ్ వీళ్ళదే అయి ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో వానికి రిజిస్టర్స్‌కి నేను ఇంత అమౌంట్ ఇస్తాను నీకు అనంగానే ఏం చేస్తున్నారు, వాళ్ళ పైన రిజిస్టర్ చేస్తున్నారు ఆ ల్యాండ్‌ని. ఇప్పుడు ఇద్దరి పేరు పైన ఉంటున్నది ల్యాండ్. ఇప్పుడు ఈయనే తిరగాలి, ఈయన ఇద్దరు కలిసి కోర్టుకు పోవాలి. దానికి సంబంధించినటువంటి పిటిషన్ వేసుకోవాలి ల్యాండ్ నాదని చెప్పి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ నిజంగా ఈ భూమి ఇతందే అయినప్పటికీ కూడా ఈయనకి కొన్ని సంవత్సరాల ప్రాసెస్ ఉంటుంది. అది కొన్ని లక్షల అమౌంట్ ఖర్చు అవుతుంది. మనోవేదనకు గురవుతారు నిజంగా. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా అరే ఈ భూమి మాది, ఈ మా సొంత డబ్బులతోటి మేము కొనుక్కున్నాం, లేకుంటే మాకు మా నాన్న త్రూ వచ్చింది, వారసత్వంగా మాకు ఇచ్చిర్రు, కొన్ని వందల సంవత్సరాల కంచెలు ఈ భూమి మాది, ఎవడో వచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వాడి పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది ఆ భూమి వాంది ఎట్లయితుంది అని చెప్పి వీళ్ళకు మానసిక క్షోభకు గురవుతారు వీళ్ళు. కేవలం అధికారుల నిర్లక్ష్యమే ఇది. నిర్లక్ష్యం ఒకటి, కావాలని తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడం ఒకటి. సో అట్లా ఇప్పుడు వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళందరూ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సేమ్ ఇది అదే ముచ్చట. ఇప్పుడు నేను అంతా చెప్పింది కూడా దానికోసమే. 300 నెంబర్ సర్వేలో 4 గుంటల భూమి అప్పుడు వాళ్ళు పట్టా చేయించుకున్నారు. సో తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ లేని అక్కడ అసలు ఇంటి నెంబర్ లేదు, ఆ ఇంటి నెంబర్ తోటి సర్వే ఈయన పట్టా చేయించుకున్నాడు. సో ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి. ఆ భూమి నాదే అంటూ నాదే అని చెప్పి వీళ్ళు ఇస్తున్నారు. ఇంకొకటి ఈయన రిజిస్టర్ ఆఫీసర్ గురించి చెప్పాలంటే ఆయనకు 27వ తారీఖు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్తే మళ్ళీ 28వ తారీఖు అంటే తెల్లారే ఈయన ఒక తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిండు. అట్లా ఉన్నారు వీళ్ళు.